రష్యాపై యుక్రెయిన్ డ్రోన్లతో మెరుపు దాడి చేసింది. గతంలో అమెరికాలోని పెద్ద సంస్థలపైన వ్యాపార వాణిజ్య సంస్థలపైన అల్ ఖైదా తీవ్రవాదులు ఏ రకంగా అయితే మెరుపు దాడి చేశారో అదే స్థాయిలో ఇక్కడ ఉక్రెయిన్ కూడా రష్యాపైన దాడి చేసింది. అయితే పెద్ద పెద్ద డ్రోన్లతోని యూఏవీలుగా చెప్పబడుతున్నారు. అంటే అన్నేమ్డ్ ఏరియల్ వెహికల్స్. అంటే ఈ అన్నేమ్డ్ ఏరియల్ వెహికల్స్ అని అంటే దానికి ఒక పేరు కథ ఏముండదంతా కూడా. సో ఆ వెహికల్స్ని ఆ డ్రోన్స్ని తీసుకువచ్చి ప్రముఖ వ్యాపార వాణిజ్య సంస్థల పైన పెద్ద పెద్ద బిల్డింగ్స్ పైన వాటిని డైరెక్ట్ గా మీరు చూడొచ్చు. ఆ స్క్రీన్ పైన ఎట్లా జరుగుతుందనేది. సో రష్యా ఉక్రెయిన్ దాడి 2022లో ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా పరస్పరంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా కూడా ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్ కూడా రష్యా లాంటి ఒక అగ్ర రాజ్యం ఉన్నటువంటి దేశాన్ని కూడా తమ అదే స్థాయిలో తిప్పికొడుతోంది, దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయాన్నే ఉక్రెయిన్ రష్యా పైన మరోసారి రష్యాలోని కజాన్ అనే ప్రాంతం పైన దాడి చేయడం మనం చూస్తున్నాం. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆకాశంలో డ్రోన్లు ఎగురుతూ ఉన్నాయి. ఆ డ్రోన్లు ఒక్కసారిగా వచ్చి ఆ బిల్డింగ్ ని చాలా బలంగా ఢీకొంటాయి. అప్పటికే ఆ డ్రోన్ లో పేలుడు పదార్థాలు ఉంటాయి. అన్నేమ్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే ఇవే. ఇది మనం పూర్తిగా డ్రోన్ అని చెప్పలేం. అలా అని చెప్పి ఒక సపరేట్ కేవలం మందు పదార్థాలు తరలించేటువంటి వెహికల్ అని కూడా చెప్పలేము. అది ఒక అన్నేమ్డ్ ఏరియల్ వెహికల్ గా చెప్తున్నారు. అదంతా కూడా ఆకాశంలో ప్రయాణించి అలా నేరుగా వచ్చి ఎత్తైనటువంటి బిల్డింగ్స్ పైన, అది రెసిడెన్షియల్ బిల్డింగ్స్ గా తెలుస్తున్నాయి. ప్రముఖ వ్యాపార వాణిజ్య సంస్థలు రెసిడెన్స్ ఉన్నటువంటి బిల్డింగ్స్ అవన్నీ కూడా వాటిపైన ఏ రకంగా దాడి జరుగుతుందో చూస్తున్నాం. డ్రోన్స్ రయ్యని ఎగురు వచ్చి ఒక్కసారిగా ఆ బిల్డింగ్ ఢీకొంటాయి. బిల్డింగ్ ఢీకొనగానే ఒక్కసారిగా అప్పుడు బ్లాస్ట్ జరుగుతుంది. బ్లాస్ట్ కారణంగా బిల్డింగ్ ఒక్కసారిగా కంపించిపోతుంది. బ్లాస్ట్ తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతాయి. ఇక్కడ మీరు చూడండి మరో డ్రోన్ చూడండి, ఆకాశంలో రయ్యని ఎగురు వచ్చి ఆ డ్రోన్ కాస్త అక్కడ బిల్డింగ్ టవర్లోకి చొచ్చుకు వెళ్ళింది. ఆ నేపథ్యంలో పెద్దగా బ్లాస్ట్ జరిగి మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకుంటున్నాయి. ఆ బిల్డింగ్ కూడా ఒక రకంగా పగుళ్ళు కూడా ఏర్పడ్డాయి. బిల్డింగ్ లో ఉన్నటువంటి వారంతా అక్కడ ఒకసారిగా హుటాహుటిన డ్రోన్ దాడితో, ఇక్కడ యుఏవి దాడితో హుటాహుటిన కిందికి పరుగులు తీశారు. పెద్దగా ప్రాణనష్టం ఏం జరగలేదు. కానీ ఒక కవ్వింపు చర్య లేదంటే ఒక దాడిగా రష్యా భావిస్తోంది. అయితే ఈ విషయం పైన రష్యాకు సంబంధించిన రక్షణ శాఖ మంత్రి కూడా చెప్పారు. కొన్ని డ్రోన్లని మధ్యలోనే ఆపే ప్రయత్నం చేశారు రష్యా ఆర్మ్ ఫోర్స్ అని చెప్తోంది. రష్యా డిఫెన్స్ ఫోర్స్ మధ్యలోనే ఈ డ్రోన్లని కొంత వివరించే ప్రయత్నం చేసింది. కొన్ని డ్రోన్లు మాత్రమే ఎంట్రీ ఇచ్చాయి. గతంలో కూడా ఈ రకంగా జరిగే ప్రయత్నం చేసినప్పటికీ, గతంలో కూడా ఉక్రెయిన్ ఈ రకంగానే చర్యలకు పాల్పడినప్పటికీ మధ్యలోనే నిలువరించాం, మధ్యలోనే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏం చెప్తున్నారంటే, ఇటీవల కాలంలో నూతనంగా ఎన్నికైనటువంటి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఆయన కనుక మంతనాలు జరిపి రష్యా ఉక్రెయిన్ వారికి ఒక ముగింపు పలకాలని కనుక ఆలోచిస్తే నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఉక్రెయిన్కి కొన్ని కండిషన్స్ పెట్టారు ఆయన. ఆ కండిషన్స్ కనుక ఉక్రెయిన్ అంగీకారం తెలిపితే రష్యా ఉక్రెయిన్ వార్ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. కానీ దానికి ఇనిషియేటివ్గా ట్రంప్ కొంత ముందడుగు వేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి ట్రంప్ ఆ స్థాయిలో ముందడుగు వేసి ఒకవైపుగా ట్రంప్ పైన ఇప్పుడు కొన్ని యుద్ధాలు ఆపాల్సిన అవకాశం ఉంది. ఆయనకు అవసరం ఉంది కూడా. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటుగా అటు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కూడా ఆపాల్సిన అవసరం ఉంది. జస్ట్ మనం చూస్తున్నాం ఉక్రెయిన్ డ్రోన్స్ ఏ తరహాలో వచ్చి రష్యాలోని కజాన్ అనే ప్రాంతం పైన దాడి చేస్తుందో చూస్తున్నాం. మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి అంత ముందుగా మనం అక్కడ జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. Беспилотник, смотри, беспилотник летит. Охренеть! Дай... Ух, блин! Дай... ఉక్రెయిన్ దాడికి పాల్పడేట్టుగా చాలా క్లియర్ గా రష్యా రక్షణ శాఖ చెప్తోంది. ఉక్రెయిన్ నుంచి అన్నేమ్డ్ ఏరియల్ వెహికల్స్ వచ్చాయి, యుఏవీలుగా చెప్తున్నారు. ఆ డ్రోన్లు అని కూడా చెప్పొచ్చు మనం. సో అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ డ్రోన్లు కాస్త మీరు చూడండి ఎత్తైనటువంటి టవర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఎత్తైన టవర్స్ టార్గెట్ గా చేసుకొని అక్కడ ఆ చోటే ఈ డ్రోన్లు పేలుడు పదార్థాలను క్యారీ చేస్తే అక్కడ బాంబ్ బ్లాస్ట్కి దారి తీస్తున్నాం. మనం చూడొచ్చు బ్లాస్ట్ అవుతుంది. మీరు చూడండి రెండు విజువల్స్తో మీకు చూపిస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. మొదటి బాక్స్ లో ఒకవైపుగా ఒక బిల్డింగ్ పైకి డ్రోన్ దూసుకొస్తోంది. అక్కడ ఒక్కసారిగా ఆ బిల్డింగ్ కి తాకగానే మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఒక భయభ్రాంత గురంతా కూడా ఒక్కసారిగా బిల్డింగ్ నుంచి పరుగులు తీసినట్టుగా తెలుస్తోంది. మరోవైపుగా ఇంకో విజువల్లో కూడా సేమ్ ఒకవైపు నుంచి డ్రోన్ పెద్ద ఎత్తున రయ్యని ఎగురు వచ్చి ఆ బిల్డింగ్ ని మధ్యలో నుంచి చీల్చుకుంటూ వెళ్తున్న తరహాలో మధ్యలోకి మీరు చూడొచ్చు మధ్యలో
ఆ డ్రోన్ మధ్యలో ఆ బిల్డింగ్ మధ్యలోకి చొచ్చుకుపోయింది. దీంతో అక్కడ బ్లాస్ట్ ఏర్పాటైంది, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ బ్లాస్ట్ కారణంగా ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన పైన చాలా తీవ్రంగానే రష్యా ప్రతిఘటించే అవకాశం ఉంది. ఒకవేళ కనుక డొనాల్డ్ ట్రంప్ ఇనిషియేషన్ తీసుకొని మధ్యవర్తిగా వ్యవహరించి రష్యా ఉక్రెయిన్ వార్ని మధ్యలోనే నిలిపివేసి ఒక ఫుల్ స్టాప్ తీసుకొచ్చే అవకాశం ఉందా? ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతినే చెప్తున్నారు, అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కనుక మధ్యవర్తిత్వం వహించి ఉక్రెయిన్కి మేము కండిషన్స్ పెట్టిన వాటిని యాక్సెప్ట్ చేయించి ఈ యుద్ధానికి ముగింపు కనుక పలికితే మేము సిద్ధంగా ఉన్నామంటూ చెప్పారు. నిజంగా ఆయన పైన చాలా పెద్ద లక్ష్యం అయితే ఉంది. కొన్ని ప్రధానమైనటువంటి డ్యూటీస్, కర్తవ్యాలు అయితే ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ పైన. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆపాల్సి ఉంది, మరోవైపుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కూడా కొంత ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. Беспилотник, смотри, беспилотник летит.